ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా పార్వేట ఉత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి శాస్త్రోక్తంగా ఆస్థానం. శివపార్వతులకు విశేషంగా పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో వేడుకగా ఊంజల సేవ. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత. అన్ని శాఖల సమన్వయంతో వన్యప్రాణుల సంచారం నియంత్రణకు చర్యలు. అధికారులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుపతిలో వైభవపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. జై జగన్నాథ స్మరణతో పులకించిన తిరునగరి వాసులు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా అభిషేకం. అభిషేక ద్రవ్యాలలో శ్రీ మృత్యుంజయ స్వామి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పార్వేట మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వైఖాన సాగమోక్తంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో కొలువు తీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను, మరుసటి రోజు పార్వటి ఉత్సవాన్ని జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూలై 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక సోమవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, ఈటె, బల్లెం, బాణం వంటి వివిధ రకాల ఆయుధాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయం నుండి శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ కార్యక్రమానికి దంపతి సమేతంగా విచ్చేసిన టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్కు అర్చకులు పరివట్టం మర్యాద నిర్వహించారు. ఆపై పార్వేట మండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆశీనులను చేసిన అర్చకులు, కళాకారుల భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు అటవీ జంతువులను వేటాడే వినోదాత్మక క్రతువును ఆహ్లాదభరితంగా పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేటకాడనంటానా వెంటపాయము ఓరి, వేటకాడనంటానా వెంటపాయము ఓరి, చీటకపు చెంచేత నా చేతిలాగెరగ
వేటకాడనంటానా వెంటబాయవు ఓరి చీటకపు చెంచేత నా చేతిలాగెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి పొదలో నేనేసిన పులిని వేసిటీవని పెద పెద్ద ఏలుగుల బెదరించేవు కుదురు గుబ్బల నిన్ను కుమ్ముదునో ఉండేవో మేను కుదురు గుబ్బల నిన్ను కుమ్ముదునో ఉండేవో మేను చిదియగా మేటి చెంచేత నన్నెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మరి ఈరోజు పార్వేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా మరి ఏర్పాట్లు, ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మరి పార్వేటి ఉత్సవం అంటే సాధు జంతువుల్ని కాపాడలాగానే వారి భక్తుల్ని నేను కాపాడుతాను, నేను ఉన్నాను మీకు అని చెప్పి అభయమిచ్చే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం. ఈరోజు అయ్యవారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొనున్నారో, ఎవరైతే ఈ ఉత్సవంలో ఇండైరెక్ట్గా వీక్షిస్తున్నారో, ఆ స్వామి వారిని మనసులో పెట్టి ఆరాధిస్తున్నారో వారందరికీ మరి పార్వేటి ఉత్సవం మరి నిజంగా నేను ఉన్నానని చెప్పే అంశం, సారాంశం, అర్థం, పరమార్థంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకి మీకోసం విచ్చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ స్వామివారి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ లోక కళ్యాణం కోసం, మరి లోక కళ్యాణంలో అందరం లోకం కళ్యాణం ఉంటే, సుభిక్షంగా ఉంటే, ప్రాంతం సుభిక్షంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, మరి ఆ విధంగా లోక కళ్యాణం ప్రసాదించాలని ఆ స్వామివారికి అందరి తరపున ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆషాఢమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నవ్య ప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా కనుగొని ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకునేందుకు టీటీడీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. టీటీడీ సూచనలు, సలహాలను పాటిస్తూ నడక మార్గంలో జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తూ వన్యప్రాణుల నుండి భక్తులకు భద్రత కల్పించేందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాకు వివరించారు. కాలినడకన వచ్చే భక్తులు దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మిగతా స్టేక్ హోల్డర్స్, స్టేట్ ఫారెస్ట్ కానీ అలానే మిగతా విభాగాలన్నీ కూడా కలిసి పూర్తి స్థాయిలో డేటాను బేస్ చేసి అనాలిసిస్ చేసి కొన్ని డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అలానే టెక్నాలజీ కూడా మెస్లోవా అనే డోనర్ కూడా సత్యప్రసాద్ గారు చేసిన డ్రోన్స్ డొనేట్ చేయటం, అలానే కొన్ని ట్రాప్ కెమెరాస్ కానీ మోషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయటం వలన కూడా దాదాపు ఒక 3-4 kilometer స్ట్రెచ్లో ఎన్ఎస్ టెంపుల్ నుంచి కింద దాకా మనకి పూర్తి స్థాయిలో డేటా అవైలబిలిటీ కూడా ఉండటంతో ఈ డేటాను బేస్ చేసి మోర్ సైంటిఫిక్గా ఒకవేళ వైల్డ్ యానిమల్స్ ఎలా మూమెంట్ ఉంది వాటి మీద కూడా పూర్తిగా చర్చించి డిస్కస్ చేసి ఆ రకంగా స్టేట్ ఫారెస్ట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడంతో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా భక్తులు కాలినడకన వచ్చే భక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ పెరుగుతున్న భక్తులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా ఈ రకమైన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయటం జరిగింది. దానివలన చాలా వరకు 6 o'clock నుంచి 9 o'clock వచ్చే నంబర్ కూడా చాలా తగ్గింది ఈవినింగ్. వాటి కూడా అందరూ కూడా కూర్చొని మరొకసారి దాని నంబర్ గంటకి 600, 500 ఉన్నప్పుడు ఆ రిస్కీ టైంలో మనం అలో చేయాలా వద్దా అని ఇంకొకసారి డెసిషన్ తీసుకోవాలి. ఆ డేటాను కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయటం జరిగింది. అలానే మనకి శ్రీవారి మెట్టికల్ని 5ంటికే క్లోజ్ చేస్తాం. సో దాంతో అటు ఏ రకమైన రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. మనకి అలిపిరి వైపు నుంచి మాత్రం ఇంకొకసారి డేటాను చూసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే మనకి అలిపిరి కళ్ళు వచ్చేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సజెషన్ చేసిన చాలా వరకు షార్ట్ టర్మ్ మెజర్స్ అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్న మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా మోషన్ కెమెరాలో కానీ లేకపోతే స్టాటిక్ కెమెరాస్లో కానీ ట్రాప్ కెమెరాస్లో కానీ వాటిల్లో కానీ డేటా మాత్రం పూర్తి స్థాయిలో డేటా వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది డేటా. ఏ ప్లేస్లో ఉంటుంది, కాలినడకకి ఎంత దూరంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉంది. ఏ రకమైనా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అసలు ఇబ్బందే లేదు. చాలా దూరంలో మూవ్మెంట్ ఉంటుంది, దగ్గరలో ఎక్కడా కూడా కనిపించలేదు. సో అన్నెసెసరీగా కొంతమంది ప్యానిక్ క్రియేట్ చేయడానికి అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది అని చెప్పడం జరుగుతుంది. భక్తులు అవన్నీ కూడా నమ్మద్దు. ఎందుకంటే మనకి డ్రోన్స్ ద్వారా వచ్చే డేటా కూడా ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 hours కంటిన్యూస్గా మనం డ్రోన్స్ డేటాని కూడా చేయడం జరిగింది. త్వరలో ఈ డేటా మొత్తాన్ని రియల్ టైం వచ్చే డేటాని కూడా మన కమాండ్ కంట్రోల్లో ఇంటిగ్రేట్ చేస్తే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మన పోలీస్ విభాగం వాళ్ళు మన వాళ్ళు అన్నీ కూడా చూసి ఎప్పటికప్పుడే రియల్ టైంలో మన అలర్ట్ మెసేజ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో మనకి పూర్తి స్థాయిలో మన ఫారెస్ట్ అధికారులు, స్టేట్ ఫారెస్ట్ అధికారులు కలిసి ఒక స్ట్రెచ్ని క్రిటికల్ ఏరియాగా
డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఆ క్రిటికల్ ఏరియాలో మనం పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎప్పటికప్పుడే మనము ఒక టైం దాటిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని బంచ్లా చేసి గ్రూప్ లాగా పంపించడం జరుగుతుంది. దానికి గార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల కనపడితే వాళ్ళ సైరన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే భక్తులు కూడా మనకి ఫాలో కావాలి, మన టీటీడీ వాళ్ళు ఇచ్చే కాషన్స్ ఫాలో కావాలి. అలానే వాళ్ళని మూవ్ చేస్తున్న వాళ్ళు వెనక వైపు ఉండి, ముందు వైపు ఉండి, సైడ్స్ ఉండే మనకి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఫాలో కావాలి, ఇండిపెండెంట్గా వెళ్ళకూడదు. సో అది కూడా కొన్ని 6 o'clock తర్వాత మాత్రమే వాళ్ళని యాక్చువల్గా అలా బంచ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ 6 o'clock తర్వాత అసలు మనం ఉంచాలా లేదా అంటే త్వరలో కూడా ఇంకొక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఓవరాల్గా స్టేట్ ఫారెస్ట్ వాళ్ళు కూడా కొన్ని సజెషన్ చేసి చెప్పడం జరిగింది. కొన్ని రీలొకేషన్ చేసేవి, అది మూమెంట్ ఎక్కువ ఉన్న దగ్గర ఉన్న వాటి దూరంగా ఉన్నా కానీ కొన్ని రీలొకేట్ చేయొచ్చని కూడా వాళ్ళు కొన్ని సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా కంటిన్యూస్గా ఎవ్రీ 15 daysకి ఇవి డిస్కస్ చేయాలి, అనాలిసిస్ చేయాలి డేటాని. ఇప్పుడు డేటాకి మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వలన మనకి అద్భుతంగా డేటా అవైలబిలిటీలో ఉంది ఎప్పటికప్పుడే. సో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెక్నాలజీ వాడుకొని రియల్ టైంలో అలర్ట్ మెసేజ్లు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్ని కూడా అలర్ట్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ పానిక్ సిచ్యువేషన్ లేకుండా అన్ని చర్యలు కూడా టీటీడీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో అందరూ కూడా కాలినడక వచ్చే వాళ్ళు కూడా టీటీడీ తీసుకునే డెసిషన్ ఎప్పటికప్పుడు రియల్ టైంలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటికప్పుడు రియల్ టైంలో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. వాటిని గౌరవించాలి, ఫాలో అయితే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తిరుచిపై స్వామివారిని వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి ఉత్సవం కందుల పండుగగా జరిగింది. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. తిరుపతి పట్టణం పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం శ్రీ జగన్నాథ స్వామి వారికి విశేషంగా పూజలు జరిగాయి. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం అధ్యక్షులు రేవతి రమణదాస్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. తిరుపతిలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి మూర్తులను విశేష అలంకారాలతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ ప్రవచనం చేస్తూ శ్రీ జగన్నాథ స్వామివారి దివ్యలీలా వైభవ కథలను భక్తులకు శ్రవణానందంగా వివరించారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు హరినామ సంకీర్తనలు, జగన్నాథ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. అనంతరం జగన్నాథ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఇక సోమవారం సాయంత్రం జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని సుందర అలంకరణలతో ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం జగన్నాథ రథయాత్ర తిరునగరి వీధులలో శోభాయమానంగా సాగింది. భక్తుల కోలాటాలు, భజనలు, హరినామ సంకీర్తనలు, పౌరాణిక వేషధారణల నడుమ పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ నుండి లక్ష్మీపురం కూడలి, ఎయిర్ బైపాస్ రోడ్, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్పల్లి సర్కిల్ మీదుగా సాగిన రథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొని జై జగన్నాథ నామస్మరణలతో పులకితులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్, పిఆర్ఓ లీలా పారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు.
జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు భోళాశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టక పఠనయుక్తంగా స్వామివారికి మహా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. ఆషాఢ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శివలింగానికి అభిషేకాలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్న అమ్మ చెల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మకు ఆషాఢం సార సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భీమవరం వాసుల ఇలువేల్పుగా వెలుగొందుతున్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి మావుళ్ళమ్మకు పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఉపచారాలతో పూజలు నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి మావుళ్ళమ్మకు సమర్పించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి.
ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఉదయాత్పూర్వమే శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి ప్రత్యేక ఆరాధన జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ శివపార్వతులకు చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. తర్వాత గర్భాలయంలో రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఏలూరు హరికృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా గౌరవరంలో ఏర్పాటు చేసిన కళావేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, రథం ముందు ప్రదర్శించిన కోలాటాలు విశేషంగా అలరించాయి. సుందర అలంకరణలో రథంపై కొలువు తీరిన సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్లోని శ్రీ నాగముత్తు మారియమ్మ సమేత శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి ఆలయం శాఖ శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వంగ, బెండ, మునగ, క్యారెట్, ముల్లంగి తదితర కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారికి దివ్యంగా అలంకరణ చేసి అష్టోత్తర పూజలతో నివేదన, హారతులు అందజేశారు. శాఖల్లో హరిద్ర వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. ఇక అమ్మవారి ఉత్సవమూర్తిని వారాహిదేవిగా ముఖమండపంలో కొలువు తీర్చి కుంకుమ పూజలు జరిపారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని శ్రీ బుజ్జవరం గ్రామంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాకంబరి వేడుకలు కందుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారికి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాస పూజలను కమనీయంగా జరిపారు. ఆపై పలు రకాల శాఖలతో స్వామివార్లకు అలంకరణలు చేసి నివేదన, హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.